Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. In the last class, in shellfish culture, I had given an explanation about the introduction, history and development, and also the present status of brackish water culture in India. Today, in this session, I'm going to discuss about the types of culture systems. It includes the traditional culture system, extensive culture system, semi intensive culture systems of shrimp, their management and economics. So, here, what is meant by culture systems? So, here, this traditional, extensive, semi intensive, and intensive culture systems of shrimp. These are used for culturing the shrimp in many ways. So, there is a traditional way of culturing, extensive way, semi intensive way. So, in the finfish culture, we had discussed about the freshwater culture systems like monoculture, polyculture, and integrated fish farming, and also the monosex culture and cage culture and pen culture. They are the culture systems in the finfish culture. In brackish water culture, the, the culture systems include the traditional, extensive, semi intensive, and intensive కల్చర్ సిస్టమ్స్. సో, కల్చర్ సిస్టమ్స్ అంటే ఏదైనా సరే ఫిషెస్ కానీ, ష్రింప్స్ కానీ. సో, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గానిజంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చరింగ్ అనేది ఉంటుంది. సో, అలాగే ఏదైతే మన ఫిన్‌ఫిష్ కల్చర్‌లో మోనో కల్చర్ చూసాము, పాలీ కల్చర్ చూసాము, కేజ్ కల్చర్ చూసాము, అండ్ పెన్ కల్చర్, ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్. సో, ఇట్లాంటి కల్చర్ సిస్టమ్స్ అనేవి మనం ఫిన్‌ఫిష్ కల్చర్‌లో చూస్తాం. సో, ఇక్కడ షెల్‌ఫిష్ కల్చర్‌లో వచ్చేసి ష్రింప్‌ని కల్చర్ చేయాలి అంటే దానికి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో ట్రెడిషనల్ ఉంది, ఎక్స్‌టెన్సివ్ ఉంది, ఇంటెన్సివ్ ఉంది, సెమీ ఇంటెన్సివ్ ఉంది. సో, అలాగే ఫి ఫిషెస్‌కి ఒక టైప్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ ఉన్నాయి. ష్రింప్స్‌కి ఒక టైప్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం కల్చర్ సిస్టమ్ ఇన్ ష్రింప్ చూద్దాం. Culture systems. Although shrimp farming has been developed for more than a century in Southeast Asia, the main farming operations are still traditional. సో ఏం చెప్తున్నారు, షింప్ ఫార్మింగ్ అనేది మన యొక్క హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫర్ మోర్ దాన్ ఏ సెంచరీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎప్పుడో స్టార్ట్ అయినాయి, సెంచరీ ముందు నుంచి ఈ యొక్క షింప్ ఫార్మింగ్ అనేది ఉంది. ద మెయిన్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ట్రెడిషనల్. సో ఎక్కువగా యూస్ చేస్తున్నారు, ఈ యొక్క కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో వాటిని కూడా ఇప్పటికి ఏ వేలో కల్చర్ చేస్తున్నారంటే ట్రెడిషనల్ వేనే ఫాలో అవుతున్నారు. సో ట్రెడిషనల్ కల్చర్ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు. Such operational practice is characterized by low yield and also relatively low technical and financial inputs. సో ట్రెడిషనల్ మెథడ్ యూస్ చేస్తున్నారంటే ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేయరు. సో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తే మనకి ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ట్రెడిషనల్‌గానే యూస్ చేస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్స్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి తక్కువ ఈల్డ్ వస్తుంది. అలాగే తక్కువ ఎక్విప్మెంట్‌ని యూస్ చేస్తున్నారు. అంటే టెక్నిక్స్‌ని కూడా చాలా తక్కువగా యూస్ చేస్తున్నారు. అండ్ ఫినాన్షియల్ ఇన్పుట్స్. సో ఆ యొక్క ఫీల్డ్‌కి వీళ్ళు ఖర్చు పెట్టేది కూడా చాలా తక్కువగా పెడుతున్నారు. సో, అందుకని వచ్చే ఈల్డ్ కూడా తక్కువగా ఉంటుంది. డ్యూ టు హై మార్కెట్ డిమాండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ లో అక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, దిస్ ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆర్ స్టిల్ కమర్షియల్లీ ప్రాఫిటబుల్. సో, ఏం చెప్తున్నారు? ఈ యొక్క ట్రెడిషనల్ ఫార్మ్ అనేది అయినా సరే ప్రాఫిట్ వస్తుంది కమర్షియల్ పర్పస్‌కు. ఎందుకు అంటే డ్యూ టు హై మార్కెట్ డిమాండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో, ఈ యొక్క ష్రింప్ ప్రొడక్ట్‌కున్న డిమాండ్ వల్ల మనము ఏ ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసినా, తక్కువ ఈల్డ్ వచ్చినా, తక్కువ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకున్నా, ఏవి యూజ్ చేసుకున్నా సరే మనకొచ్చే ప్రాఫిట్ మాత్రం బాగా వస్తుంది. ఎందుకంటే దానికుండే మార్కెట్‌లో ఉండే ఆ యొక్క ష్రింప్‌కున్న డిమాండ్ బట్టి. Shrimp yield in ponds can be increased by applying modern farming techniques such as intensification of culture operation through regularization of pond size, increasing stocking density, employment of aeration, application of formulated feed, etc. సో, ఈ యొక్క ష్రింప్ ఈల్డ్‌ని మనం ఆర్టిఫిషియల్ పాండ్స్‌లో ఉంచి ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్‌ని ఏమేమి యూజ్ చేయొచ్చు? ఫస్ట్ వన్, ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ కల్చర్ ఆపరేషన్ త్రూ రెగ్యులరైజేషన్ ఆఫ్ పాండ్ సైజ్, ఇంక్రీజింగ్ స్టాకింగ్ డెన్సిటీ, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఏరేషన్, అప్లికేషన్ ఆఫ్ ఫార్ములేటెడ్ ఫీడ్ అని. అంటే ఈ యొక్క కల్చర్ సిస్టమ్‌ని ఇంకెక్కువ అడ్వాన్స్ చేసుకోవాలి. సో, దాన్ని ఇంకెక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకోగలమంట మనము? రెగ్యులరైజేషన్ ఆఫ్ పాండ్ సైజ్. సో, పాండ్ సైజ్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, రెగ్యులరైజ్ చేసుకుంటూ ఉండాలి. స్టాకింగ్ డెన్సిటీని పెంచుతూ ఉండాలి.
ఏరేషన్‌ని ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏరేటర్స్‌ని పెట్టి ఏరేషన్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. అలాగే ఫార్ములేటెడ్ ఫీడ్‌ని అంటే సప్లిమెంటరీ ఫీడ్ గానీ, లైక్ ఏదైతే ష్రింప్ అనేది తిరిగి పెరగగలదో, ఎక్కువ ఫుడ్‌ని తీసుకొని దాని యొక్క ఫ్లెష్ కంటెంట్‌ని అది ఇంక్రీజ్ చేసుకోగలదో అటువంటి ఫీడ్‌ని ఇస్తూ ఉండాలి. This will mean a considerable increase in financial and high technology inputs, which most small farmers in the developing countries may not be able to afford. సో, ఒకవేళ మోడర్న్ టెక్నిక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో, అప్పుడు ఏమవుతుందంట వీటి వల్ల ఫినాన్షియల్‌గా హై టెక్నాలజీ ఇన్పుట్స్ అనేవి కన్సిడరబుల్‌గా ఇంక్రీజ్ అయిపోతుంటాయి. సో, ఏదైనా సరే మనం వాడే కొద్దీ దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ పాండ్స్‌లోంచి యొక్క ష్రింప్స్‌ని కల్చర్ చేస్తున్నామో అప్పుడేమవుతుంది మోడర్న్ టెక్నిక్స్‌ని యూజ్ చేస్తున్నాం. హై వెల్ ఎక్విప్‌మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. సో, యూజ్ చేస్తున్నప్పుడు ఎక్విప్‌మెంట్ ఇండస్ట్రీస్ అనేవి పెరిగిపోతాయి. వాటి యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో, అప్పుడు చిన్న చిన్న ఫార్మర్స్ అనేవాళ్ళు డెవలపింగ్ కంట్రీస్‌లో ఉండే చిన్న చిన్న ఫార్మర్స్ అనేవాళ్ళు వీటిని అఫోర్డ్ చేయలేరు. అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు బై చేయలేరు అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ ట్రెడిషనల్ కల్చర్ సిస్టమ్. About 50,000 hectares of brackish water is under use for this culture. సో, ఈ యొక్క ట్రెడిషనల్ కల్చర్ సిస్టమ్ కింద 50,000 హెక్టార్స్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ల్యాండ్ ఏరియా అనేది యూజ్ చేసుకుంటున్నాం ఈ కల్చర్ కోసము అని చెప్తున్నారు. వాటర్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ది పాండ్స్ డ్యూరింగ్ హై టైడ్ పీరియడ్స్. సో, ఇక్కడ ట్రెడిషనల్ మెథడే ఎక్కడ ఆర్టిఫిషియల్ మెథడ్స్ అనేవి ఉండవు. అంతా ట్రెడిషనల్‌గానే జరుగుతుంది. సో, ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క పాండ్స్‌ని ఎక్కడ డిగ్ చేస్తారు అంటే వాటర్ ఏరియాస్ దగ్గర అంటే బ్రాకిష్ వాటర్ ఏరియాస్‌కి దగ్గరలో పాండ్స్‌ని డిగ్ చేసి ఉంచుతారు. అండ్ ఏం చేస్తారు వాటర్‌ని ఆ యొక్క పాండ్‌లోకి వెళ్ళేలాగా వాటిల్ని డిగ్ చేసుకుంటారు. సో, అప్పుడేమవుతుంది లో లయింగ్ ఏరియాస్‌లోకి ఆ యొక్క బ్రాకిష్ వాటర్ అనేది హై టైడ్స్ వచ్చినప్పుడు వాటర్ అనేది ఆ యొక్క పాండ్స్‌లోకి వస్తుంది. ఆ వాటర్‌తో పాటు ఏమవుతుందంటే ప్రాన్ అండ్ ఫిష్ సీడ్ కూడా ఎంటర్ అవుతాయి పాండ్‌లోకి. సో, ఫస్ట్ ఏం చేశారు పాండ్స్‌ని ఈ యొక్క బ్రాకిష్ వాటర్ ఏరియాస్ దగ్గరలో డిగ్ చేశారు. సో, పాండ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకొని జస్ట్ డిగ్ చేసుకొని దాంట్లోకి వాటర్‌ని రిలీజ్ చేస్తారు. ఎలాగా అంటే వాటర్ ఎప్పుడొస్తాయి దాంట్లోకి ఆ యొక్క పాండ్స్‌లోకి అంటే డ్యూరింగ్ హై టైడ్ పీరియడ్స్ ఎప్పుడైతే పెద్ద పెద్ద అలలొచ్చినాయో అప్పుడు వాటర్ అనేది ఈ యొక్క పాండ్‌లోకొస్తుంది. సో, పాండ్‌లోకొచ్చినప్పుడు ఆ వాటర్‌తో పాటు ప్రాన్ అండ్ ఫిష్ సీడ్ కూడా ఎంటర్ అవుతాయంట. అప్పుడేం చేయాలి అంటే స్లూసెస్ అంటే గేట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఫిల్టర్స్ అంటే ఎక్కడైతే వాటర్‌ని అవుట్‌లెట్ చేయాలో, బయటికి రిలీజ్ చేయాలో వాటర్‌ని. సో, ఆ యొక్క అవుట్‌లెట్ దగ్గర ఫిల్టర్స్‌ని అరేంజ్ చేయాలి. లేదంటే నెట్స్‌ని అరేంజ్ చేయాలి. ఎందుకు అంటే వన్స్ ఎంటర్ అయిన ఫిష్ అనేది ఆర్ ప్రాన్ సీడ్ అనేది బయటికి ఎస్కేప్ అవ్వకోకుండా ఈ యొక్క గేట్స్ దగ్గర, అవుట్‌లెట్ దగ్గర నెట్స్‌ని గానీ, ఫిల్టర్స్‌ని గానీ అరేంజ్ చేసుకోవాలి. Since the predators also entered the farm, average productivity was estimated at 500 kg per hectare per year. సో, అప్పుడేమవుతుంది పెద్ద పెద్ద అలలొచ్చినప్పుడు ప్రాన్ గానీ, ఫిష్ సీడ్ గానీ వస్తుంది అంటున్నారు. సో, అవి వచ్చినప్పుడు వాటితో పాటు ప్రిడేటర్స్ కూడా వస్తాయి. అంటే వేటాడి తినే జీవులు కూడా వస్తూ ఉంటాయి. సో, మనం ఎటువంటి కేర్ తీసుకోము. అది నేచురల్‌గా జరుగుతుంది మొత్తం. ట్రెడిషనల్ మెథడ్ అదంతా. మనం ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు అక్కడ. ఇప్పుడేమవుతుంది ఆ ప్రిడేటర్స్‌ని మనం సెపరేట్ చేయట్ల. సో, ఎంటర్ అయిన వాటిల్ని క్లోజ్ చేసేసి ఉంచేస్తున్నాం. సో, అప్పుడేమవుతుంది ఆ యొక్క ప్రిడేటర్స్ ఉండడం వల్ల యావరేజ్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. యావరేజ్‌గా ఎంతొస్తుందంటే ప్రొడక్టివిటీ అనేది 500 కేజీ పర్ హెక్టార్ పర్ ఇయర్. ఒక ఇయర్‌కొచ్చేసేసి ఒక హెక్టార్ ల్యాండ్‌లో 500 కేజీ ఆఫ్ ప్రొడక్ట్ మాత్రమే మనకొస్తుంది అని చెప్తున్నారు. క్రాప్ ఈస్ కలెక్టెడ్ త్రూ నెట్స్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ కల్చర్. సో, ఎప్పుడు ఈ యొక్క క్రాప్‌ని మనం కలెక్ట్ చేసుకుంటాం, హార్వెస్ట్ చేస్తామంటే ఫ్యూ మంత్స్ ఆఫ్ కల్చర్. సో, అందుకని ఈ యొక్క ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ట్రెడిషనల్ మెథడ్ అంటే ఇక్కడ ఎటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్‌ని యూజ్ చేయరు. జస్ట్ ఒక బ్రాకిష్ వాటర్ ఏరియాని చూసుకొని దాని దగ్గరలో ఒక పాండ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. జస్ట్ డిగ్ చేసి ఉంచుతారు. ఒక హెక్టార్ ఆఫ్ ల్యాండో ఇంకెక్కువ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్స్‌లో. అండ్ దానికి ఇన్‌లెట్ పెడతారు, అవుట్‌లెట్ పెడతారు. ఇన్‌లెట్ నుండేమో హై టైడ్స్ ద్వారా వాటర్ అనేది వచ్చి యొక్క పాండ్‌లోకి వాటర్ అనేది పడుతుంది. సో, ఆ వాటర్‌తో పాటు ప్రాన్ సీడ్ గానీ, ఫిష్ సీడ్ గానీ కూడా వచ్చి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఆ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేస్తారు. ఎంట్రీ గానీ, ఎగ్జిట్ గానీ రెండిటిని క్లోజ్ చేసేస్తారు. దేంతో? నెట్స్‌తో గానీ, ఫిల్టర్స్‌తో గానీ. ఎందుకు అంటే ఎటువంటి ఆర్గానిజం అనేది బయటికి వెళ్ళకోకుండా. అండ్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తామో ఆ యొక్క వాటర్‌తో పాటు ప్రాన్ సీడ్, ఫిష్ సీడ్‌తో పాటు ప్రిడేటర్స్ కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎటువంటి ప్రాపర్ కేర్ తీసుకోము కాబట్టి
సో, ఆ ప్రిడేటర్ మనం సెపరేట్ చెయ్యం కాబట్టి, ఈ యొక్క మనకి యావరేజ్ ప్రొడక్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎటువంటి కేర్ లేదు దానికి. జస్ట్ 500 కేజీ పర్ హెక్టార్ పర్ ఇయర్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ యొక్క క్రాప్ గనక అంటే ఈ యొక్క కల్చర్ సిస్టమ్‌ని మనం ఎప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ కల్చర్ అని చెప్తున్నారు. సో, నెట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క కల్చర్‌లో ఉన్న ఫిషెస్‌ని గాని, ప్రాన్స్‌ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క మెథడ్ వల్ల, ఈ యొక్క కల్చర్ సిస్టమ్ వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు. Next one, extensive culture method. This is one of the method by which higher productivity is achieved and practiced on commercial basis. సో, ఈ యొక్క ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్ చూసుకున్నట్లయితే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్స్ బై విచ్ హైయర్ ప్రొడక్టివిటీ ఈస్ అచీవ్డ్. సో, ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్ వల్ల మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. అది కమర్షియల్ బేసిస్ కోసం, ప్రాఫిట్ కోసం దీని యొక్క మెథడ్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, ప్రాన్స్ ఆర్ గ్రోన్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ సిట్యుయేటెడ్ బై ది సైడ్స్ ఆఫ్ ఈస్టరీస్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్టెన్సివ్ కల్చర్ మెథడ్ అంటే ఎక్స్టెన్సివ్ అంటే లార్జ్ ఏరియాని తీసుకొని కల్చర్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్‌లో ప్రాన్స్‌ని కల్టివేట్ చేస్తూ ఉంటారు. సో, నిన్న మనం చెప్పుకున్నాం ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అని. సో, అలాగే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రాన్ ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు. ప్యాడీ కమ్ ప్రాన్ కల్చర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈస్టరీస్ ఏరియాస్ దగ్గర సైడ్ ఆఫ్ ది ఈస్టరీస్ దగ్గర ప్యాడీ ఫీల్డ్స్‌ని కల్టివేట్ చేస్తారు. సో, ఆ యొక్క ప్యాడీ ఫీల్డ్స్ యొక్క ఏరియాస్‌లో వాటర్ ఎప్పుడైతే ఈస్టరీస్ నుంచి వాటర్ వచ్చిందో దాని ద్వారా సో, ప్రాన్ గానీ, ఫిషెస్ గానీ ఏవైనా సరే వచ్చి ఎంటర్ అవుతాయి. సో, దాని ద్వారా కల్చర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, beside prawns, fishes like tilapia, milkfish, etc. are also chosen for culture under composite culture system. So, paddy cum fish culture or paddy cum prawn culture ని కాంపోజిట్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. లేదంటే మిక్స్డ్ ఫార్మింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఏమవుతుందంట ఆ యొక్క ఈస్ట్రీస్ నుంచి వచ్చే వాటర్‌లో ప్రాన్స్ వస్తాయి. ఫిషెస్ కూడా వస్తాయండి. తిలాపియా గానీ, మిల్క్ ఫిష్ గానీ సో, వీటన్నిటిని కూడా కలిసి కల్చర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే దో దేర్ ఈస్ నో నీడ్ టు గివ్ సప్లిమెంటరీ ఫీడ్. ప్రొడక్టివిటీ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ది సీడ్ అండ్ యాక్షన్ ఆఫ్ ప్రిడేటర్స్. సో, ఇక్కడ కూడా మనం ఎటువంటి ఫీడ్ ఇవ్వము. అడిషనల్ ఫీడ్ ఏమీ ఇవ్వము. సో, ప్రొడక్టివిటీ అనేది ఎలా వస్తుంది? ఏదైతే సీడ్ క్వాలిటీ ఉందో అలాగే యాక్షన్ ఆఫ్ ది ప్రిడేటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నారు. Prawns are also cultured in specially dug ponds of 1 to 5 hectare ఏరియా. సో, ఈ యొక్క కల్చర్‌ని ప్రాన్ కల్చర్‌ని మనం స్పెషల్ డగ్ పాండ్స్‌లో ఉంచి కూడా కల్చర్ చేసుకోవచ్చు. అది ఎంత ఏరియా తీసుకోవచ్చంట 1-5 హెక్టార్ ఏరియాని మనం డిగ్గింగ్ చేసుకొని దాంట్లో ప్రాన్స్‌ని కల్చర్ చేయొచ్చు. అండ్ ప్రాన్స్ సీడ్ ఎంతైతే మనం తీసుకోవచ్చు అంటే 1,00,000 హెక్టార్ ఈజ్ రిలీజ్డ్ అండ్ సప్లిమెంటరీ ఫీడ్ ఈజ్ ప్రొవైడెడ్. సో, ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఏంటి ఈస్ట్రీస్ సైడ్‌లో ఒక పాండ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకొని దాంట్లోకి ఆ యొక్క ఈస్ట్రీ వాటర్‌ని రిలీజ్ చేసుకొని కల్చర్ చేసుకుంటాం. ఎటువంటి సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వము. ఎటువంటి ప్రిడేటర్స్‌ని చెక్ చేయము. సో, అక్కడంతా ప్రొడక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ సీడ్ క్వాలిటీ మీద అండ్ ఆల్సో ది యొక్క ప్రిడేటర్ యాక్షన్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాం. ఒకవేళ మనం పాండ్‌ని డిగ్ చేసుకొని ఒక 1-5 హెక్టార్ ఏరియాని తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన సీడ్‌ని మనం రిలీజ్ చేసుకొని సప్లిమెంటరీ ఫీడ్‌ని యాడ్ చేసుకొని కూడా మనం కల్చర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సీ వాటర్ దాంట్లో ఎంత రిలీజ్ చేయాలంటే మనం ఆర్టిఫిషియల్‌గా డిగ్ చేసిన పాండ్‌లో 10% ఆఫ్ ది సీ వాటర్‌ని యాడ్ చేయాలి. యావరేజ్ ప్రొడక్టివిటీ వాస్ ఎస్టిమేటెడ్ అట్ 1-1.5 టన్స్ పర్ హెక్టార్ పర్ క్రాప్. సో, ఒక్కొక్క క్రాప్‌లో అంటే ఆ యొక్క ఏరియా ఎంతైతే తీసుకున్నామో దాంట్లో మనకి యావరేజ్ ప్రొడక్టివిటీ ఎంతొస్తదని మనం తెలుసుకోవచ్చు అంటే 1-1.5 టన్స్ పర్ హెక్టార్. సో, ఇక్కడ మనకు 1-5 హెక్టార్ ఏరియా అన్నారు. సో, ఒక్కొక్క హెక్టార్‌కొచ్చి మనం 1-1.5 టన్స్ ఆఫ్ ప్రాన్ ప్రొడక్షన్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. పెస్ట్ ఫ్రమ్ ది ఫీల్డ్స్ క్యాన్ బి ఎరాడికేటెడ్ బై డ్రైయింగ్ దెమ్ ఇన్ సన్‌లైట్. సో, ఇప్పుడు మనం పాండ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకుందాం అనుకోండి. ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ యొక్క పాండ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా డ్రై చేసుకోవాలి. సో, సన్‌లైట్‌లో డ్రై చేయాలి. లేదు అంటే టీ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసి ఆ యొక్క టీ పౌడర్‌లో ఏముండాలంటే సాపోనిన్ ఆర్ మహువా ఆయిల్ కేక్. సో, ఇవేం చేస్తాయి అంటే దాంట్లో ఉన్న పెస్ట్‌ని కిల్ చేస్తాయి. సో, ఫస్ట్ మనం పెస్ట్ ఎరాడికేషన్ చేయాలి. తర్వాత దెన్ ద ఫీల్డ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్
ఫాలోడ్ బై ద అడిషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ టు ఇనిషియేట్ ది ప్రొడక్షన్ అండ్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టన్. సో తర్వాత వాటర్ని యాడ్ చేయాలి, తర్వాత ఫెర్టిలైజర్స్ని యాడ్ చేయాలి. సో వాటర్ని యాడ్ చేసి ఫెర్టిలైజర్స్ని యాడ్ చేయాలి. ఎటువంటి ఫెర్టిలైజర్స్ని యాడ్ చేయాలి అంటే ప్లాంక్టన్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసే ఫెర్టిలైజర్స్ని యాడ్ చేయాలి. తర్వాత యంగ్ స్టేజెస్ ఆఫ్ ది ప్రాన్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ సచ్ పాండ్స్ ఫర్ ఫర్దర్ కల్చర్. ఇప్పుడు యంగ్ స్టేజ్లో ఉన్న ప్రాన్ని మనం దాంట్లో రిలీజ్ చేసి ఫర్దర్ కల్చర్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఇన్ కేరళ దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ప్యాడీ అండ్ ప్రాన్ కల్చర్. సో కేరళలో ఈ టైప్ ఆఫ్ కల్చర్ని ప్యాడీ ఫీల్డ్స్లో ప్రాన్ కల్చర్ చేస్తే దాన్ని ప్యాడీ అండ్ ప్రాన్ కల్చర్ అంటారు. సాల్ట్ వాటర్ ఆఫ్ వెంబాన్ అండ్ లేక్ ఆఫ్ కొచ్చిన్ అండ్ కొచ్చిన్ హార్బర్ ఈజ్ సూటబుల్ ఫర్ సచ్ కల్చర్స్. సో ఈ ప్యాడీ అండ్ ప్రాన్ కల్చర్ వ్యాంబాన్ అండ్ లేక్లో, సాల్ట్ వాటర్ లేక్ అనమాట, అది కొచ్చిన్ అండ్ కొచ్చిన్ హార్బర్లో ఉండే ఈ యొక్క లేక్లో, సో ఇటువంటి టైప్ ఆఫ్ అంటే ప్యాడీ అండ్ ప్రాన్ కల్చర్ అనేది సూటబుల్ అని చెప్తున్నారు. సో చేయొచ్చు. అక్కడ ఎటువంటి స్పీషీస్ని తీసుకోవచ్చు అంటే పీనియస్ ఇండికస్, పీనియస్ మోనోడాన్, మెటాపీనియస్ మోనోసిరాస్, మెటాపీనియస్ ఎఫినిస్, మెటాపీనియస్ డాప్సోనిడ్, పారాపీనియోప్సిస్ స్టైలిఫెరా. ఈ అన్ని స్పీషీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్యాడీ అండ్ ప్రాన్ కల్చర్కి అని చెప్తున్నారు. Salt deposits of the paddy fields are washed off by the rainwater of నార్త్-ఈస్ట్ మన్సూన్స్. సో ఇప్పుడు ఈ యొక్క ప్యాడీ ఫీల్డ్స్లో ఉన్న సాల్ట్ డిపాజిట్స్ని ఎలా వాష్ ఆఫ్ చేయాలంటే అది కూడా ఎప్పుడు అంట నార్త్-ఈస్ట్ మన్సూన్ సీజన్ అంటే రైనీ సీజన్లో ఒక రెయిన్ వాటర్ వల్ల ఈ యొక్క సాల్ట్ డిపాజిట్స్ని మనం వాష్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫాలోయింగ్ దిస్ Pokkali type of paddy is sown in the field as it grows quickly. సో పొక్కలీ టైప్ ఆఫ్ ప్యాడీ అంటే సాల్ట్ రెసిస్టెన్స్ ప్యాడీ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పొక్కలీ టైప్ ఆఫ్ ప్యాడీని తీసుకుని మనం ఆ యొక్క సీడ్ని మనం గ్రో చేయాలి అని చెప్తారు. ఎందుకంటే త్వరగా గ్రో అవుతాయి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ ప్యాడీ ఫీల్డ్స్లో, అంటే సాల్ట్ ప్యాడీ ఫీల్డ్స్లో అని చెప్తున్నారు. Water entering the fields due to high tides and southeast monsoons get concentrated to provide suitable salinity for prawn and fish culture. సో ఏదైతే వాటర్ అనేది ఈ యొక్క ఫీల్డ్స్లోకి హై టైడ్స్ వల్ల లేదంటే సౌత్ వెస్ట్ మన్సూన్ అంటే రెయిన్స్ వల్ల మనకి ఈ యొక్క ఫీల్డ్స్లోకి ఎంటర్ అవుతుందో అటువంటి వాటర్ అనేది ఎలాంటి వాటర్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ salinity suitable for prawn and fish culture అని చెప్తున్నారు. ద ఫాలోయింగ్ మేనేజ్మెంట్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ ఫర్ బెటర్ ఈల్డ్. సో బెటర్ ఈల్డ్ కోసం ఎటువంటి మేనేజ్మెంట్ మెథడ్స్ యూస్ చేసుకోవాలి. బ్యాంక్స్ అండ్ స్లూసెస్ ఆర్ టు బి చెక్డ్ బిఫోర్ రిలీజింగ్ వాటర్. సో బ్యాంక్ ఏరియాస్ అంటే వాటర్ బ్యాంక్ ఏరియాస్, స్లూసెస్ అంటే ఎండింగ్ ఏరియాస్, అవుట్లెట్ ఆర్ ఇన్లెట్ ఏరియాస్ ఉన్నాయో సో వాటిని ఎప్పుడు వాటర్ని రిలీజ్ చేసుకునే ముందు, లోపలికి రిలీజ్ చేయడం కానీ ఇన్లెట్ చేయడం కానీ అవుట్లెట్ చేసుకునే ముందు కానీ చెక్ చేసుకోవాలి అవి కరెక్ట్గా క్లోజ్ అయ్యి ఉన్నాయా లేదా అని. ఆఫ్టర్ ది ఎంట్రీ ఆఫ్ వాటర్, వన్స్ మనం వాటర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క ఫీల్డ్లోకి ఆ యొక్క పాండ్లోకి మనం వాటర్ని రిలీజ్ చేసుకున్న తర్వాత డక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో డక్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే అన్వాంటెడ్ వీడ్స్ ఉన్నాయి అంటే వాటిని ఈ యొక్క డక్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తాయి, ఇది చేసేస్తాయి. బై దేర్ బ్రిస్క్ మూమెంట్ సబ్స్ట్రాటమ్ బికమ్స్ ఫ్లాట్ అండ్ వెల్ ప్లౌడ్. సో ఇంకేం చేస్తాయంట వాటి యొక్క మూమెంట్ వల్ల అవి స్లోగా మూవ్ అవుతాయి కాబట్టి డక్స్ అనేవి, అండ్ ఆల్సో వాటి యొక్క ఫింగర్స్తో అవి లెగ్స్తో వాక్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ యొక్క ఫీల్డ్ అనేది ప్లవ్వింగ్ జరిగిపోయి ఫ్లాట్గా కూడా అయిపోతుంది. సో అది స్విమ్ చేస్తుంది అండ్ ఆల్సో వాకింగ్ చేస్తుంది. సో స్విమ్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క ల్యాండ్ అనేది ఫ్లాట్ అయిపోయి ప్లవ్వింగ్ అనేది జరుగుతుంది. సో విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ది కల్చర్కి సూటబుల్ అయ్యేలాగా చేంజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. Polychaetes, copypods and small fishes make their appearance in such water after few days. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఆ యొక్క పాండ్లోకి పాలికేట్స్, కాపీపోడ్స్ ఇంకా చిన్న చిన్న ఫిషెస్ అనేవి వాటి యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంగ్ విత్ సీ వాటర్ యంగ్ స్టేజెస్ ఆఫ్ ది ప్రాన్ ఆల్సో ఎంటర్ ది ఫీల్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది సీ వాటర్ని ఎంటర్ చేయాలి. సీ వాటర్తో పాటు ఇంకేం రిలీజ్ చేయాలి అంటే దాంట్లోకి యంగ్ స్టేజెస్ ఆఫ్ ది ప్రాన్ని రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే మనం వాటర్ని రిలీజ్ చేస్తామో ఫిల్టర్స్ అనేవి యొక్క అవుట్లెట్ ఇన్లెట్ దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఎటువంటి ప్రాన్ అనేది బయటకు ఎస్కేప్ అవ్వకోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది.
by releasing water into the fields during daytime and letting out water during night for 15 days. Sufficient number of prawn can be accumulated in the field. సో ఏం చేయాలంట, వాటర్ని ఫీల్డ్స్లోకి రిలీజ్ చేయడం డే టైంలో అండ్ నైట్ టైం రిలీజ్ చేయడం, ఇలాంటి 15 డేస్ చేయాలంట. ఎప్పటి వరకు అంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ప్రాన్ లార్వా క్యాన్ బి అక్యుములేటెడ్ ఇన్ ది ఫీల్డ్. సో రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క అవుట్లెట్ దగ్గర నెట్స్ని పెట్టాలి. సో నెట్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎంటర్ అయిన ఆ యొక్క ప్రాన్ లార్వా అనేది బయటికి వెళ్ళకోకుండా ఉంటుంది. సో దాంట్లోనే ఉండిపోతుంది. వాటర్ మాత్రమే బయటికి రిలీజ్ అయ్యేలాగా చేసుకోవాలి. సో అలా 15 డేస్ చేయడం వల్ల మనకి సఫిషియంట్ నెంబర్ అనేది ఆ యొక్క పాండ్లోకి ఆ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది. Subsequently, water is to be changed once in 15 days and specially 5 days before the new moon day and 5 days before the full moon day. సో వాటర్ని 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇక 15 డేస్ అయిపోయిన తర్వాత, అంటే సఫిషియంట్ ప్రాన్ వచ్చేసి మనకి ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కల్చర్ స్టార్ట్ చేసిన తర్వాత 15 డేస్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అది కూడా ఎప్పుడు అంటే స్పెసిఫికలీ 5 డేస్ బిఫోర్ ది న్యూ మూన్ డే అండ్ 5 డేస్ బిఫోర్ ది ఫుల్ మూన్ డే. సో ఎందుకు అంటే న్యూ మూన్ డే టైంలో, ఫుల్ మూన్ డే టైంలో స్పానింగ్ అనేది జరుపుకునే ప్రాన్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి కాబట్టి. సఫిషియంట్ గ్రోత్ ఈస్ అటైన్డ్ ఫస్ట్ బై మెటాపీనియస్ డాప్సోని. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఫీల్డ్లోకి వచ్చిన స్పీషీస్లో మెటాపీనియస్ డాప్సోని అనేది ఫస్ట్ దాని యొక్క సఫిషియంట్ గ్రోత్ అనేది అది అటైన్ చేసుకుంటుంది. తర్వాత మెటాపీనియస్ మోనోసిరోస్ అండ్ పీనియస్ ఇండికస్ అనేవి స్లోగా గ్రోత్ని అటైన్ చేసుకుంటూ ఉంటాయి. వీటిని ఎలాగ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అంటే, కానికల్ నెట్స్ని మనం స్లూస్ గేట్స్ దగ్గర అరేంజ్ చేయాలి అని చెప్పుకున్నాం. అంటే అవుట్లెట్స్ దగ్గర, ఇన్లెట్స్ దగ్గర. అది ఎంత లెంత్ ఉండాలంట, 7.5 meters ఇన్ లెంత్ ఉండాలి అని చెప్తున్నారు. దిస్ నెట్స్ హ్యావ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్, అంటే ఇక మనం తీసుకునే నెట్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉండాలంటే 180 centimeters into 180 centimeter అట్ ద మౌత్ ఎండ్, అంటే స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు మౌత్ ఎండ్లో, అండ్ 30 centimeters రేడియస్ అట్ ది టెయిల్ ఎండ్. సో టెయిల్ ఎండ్ అంటే ఎండ్లో, చివరి భాగం. మౌత్ ఎండ్ అంటే స్టార్టింగ్ పాయింట్, టెయిల్ ఎండ్ అంటే ఎండింగ్ పాయింట్. సో అలాగా మనం ఈ యొక్క నెట్స్ని తీసుకునేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్ అనేవి, సో 7.5 meters ఇన్ లెంత్, అండ్ దాని యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 180 centimeter into 180 centimeter ఉండాలి, అండ్ అది మౌత్ ఎండ్లో, అండ్ టెయిల్ ఎండ్లో చూసుకుంటే 30 centimeters రేడియస్లో ఉండాలి అని చెప్తున్నారు. డ్యూరింగ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ గ్రోత్, వాటర్ ఈస్ టు బి చేంజ్డ్ ఎవ్రీ డే ఫర్ 50 days. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాన్ కల్చర్ అనేది, ప్రాన్స్ అనేవి దానికి మెచ్యూరిటీ అటైన్ అయిపోయినో, మార్కెటబుల్ సైజ్కి గ్రో అయినాయో, అప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు వాటర్ని 50 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. బై వార్మింగ్ ది వాటర్ నవ్ అండ్ దెన్ గ్రోత్ ఈస్ యాక్సలరేటెడ్ ఇన్ షిమ్స్. సో అప్పుడప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేయాలంటే వామ్ వాటర్ని యాడ్ చేయాలి, లేదంటే వాటర్ని హీట్ చేస్తూ ఉండాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువ వార్మ్ చేయకూడదు, ఎక్కువ హీటింగ్ జరగకూడదు, మినిమం లెవెల్ వరకు హీట్ చేయాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ష్రింప్ యొక్క గ్రోత్ అనేది యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ష్రింప్ కల్చర్ స్టార్టెడ్ ఇన్ నవంబర్ కమ్స్ ఫర్ హార్వెస్ట్ ఇన్ ఏప్రిల్. సపోజ్ ఇప్పుడు మనం ఈ యొక్క పాండ్ కన్స్ట్రక్ట్ చేసుకుని ష్రింప్ కల్చర్ని మనం నవంబర్లో సీడ్ని వేసామనుకోండి ఫీల్డ్లోకి, అది హార్వెస్టింగ్ టైంకి ఎప్పటికి వస్తుందంట, ఏప్రిల్కి మనకి మార్కెటబుల్ సైజ్కి రీచ్ అయిపోతే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. క్రాప్ ఫీల్డ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్. సో ఇట్లాగా ప్యాడీ ఫీల్డ్స్ని మనం ఈ టైప్ ఆఫ్ కల్చర్కి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. సెలెక్టెడ్ ప్రాన్ సీడ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ at the rate 1 lakh per hectare and supplementary feed is provided. సో ఏదైతే సపోజ్ మనం ఏదైనా ప్రాన్ సీడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎంత సీడ్ తీసుకోవాలంటే ఒక హెక్టార్కి వచ్చేసి 1 lakh తీసుకోవాలి అని చెప్తుంది. అండ్ దానికి సఫిషియంట్ సప్లిమెంటరీ ఫీడ్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ సెలినిటీ క్యాన్ బి రెగ్యులేటెడ్ బై అలౌవింగ్ వాటర్ టు ఎంటర్ డ్యూరింగ్ హై టైడ్స్. సో వాటర్ యొక్క క్వాలిటీ కానీ సెలినిటీని కానీ ఎలా రెగ్యులేట్ చేయొచ్చు అంటే, హై టైడ్స్ నుంచి వచ్చే వాటర్ని ఆ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేలాగా అలౌ చేసుకోవాలి. సో మౌత్ ఎండ్స్లో నుంచి ఆ యొక్క వాటర్ అనేది, ఆ యొక్క హై టైడ్స్ వాటర్ అనేది ఆ యొక్క ఫీల్డ్స్లోకి వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. యావరేజ్ ప్రొడక్టివిటీ రికార్డెడ్ వాస్ 1 to 1.5 tons per hectare per క్రాప్. ఒక క్రాప్కి వచ్చేసి ఎంత వస్తుందంట, 1.5 tons వస్తుంది అని చెప్తున్నారు. యావరేజ్ ప్రొడక్టివిటీ అనేది 1 నుంచి 1.5 tons వరకు రావచ్చు అని చెప్తున్నారు.
By draining water after arranging nets near sluices, all the fishes, prawns and crabs get exposed. సో ఇప్పుడు ఎండ్కి వచ్చేసింది మనకి 50 days అంతా అయిపోయింది, కల్చర్ గ్రో అయిపోయింది, పాండ్లో ఉన్న ఫిషెస్ కానీ షింప్స్ కానీ అన్నీ గ్రో అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, మనకి హార్వెస్ట్ చేయాలి అనుకుంటాం. సో హార్వెస్టింగ్ ఎలా చేయొచ్చు అంట, ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేయాలి. అంటే అవుట్లెట్ ద్వారా వాటర్ మొత్తం బయటికి పంపించేసేయాలి. సో పంపించేసినప్పుడు అక్కడ నెట్స్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్స్ కానీ అలాగే ఉండిపోయి వాటర్ మాత్రమే బయటకి ఎక్స్పోజ్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఆ ఫీల్డ్లో కనిపించేవి ఏంటి, ఈ యొక్క ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ క్రాబ్స్ కానీ ఉంటాయి. వాటిని హ్యాండ్ నెట్స్ యూస్ చేసుకుని కలెక్ట్ చేసుకోవాలి. Yield is recorded at 27,000 kg per hectare in the fields near the estuaries and harbors. సో ఈస్ట్రీస్ అండ్ హార్బర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈల్డ్ ఎంత రావచ్చంట, 27,000 kg per hectare. ఒక హెక్టార్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటే దాంట్లో 27,000 kgs ఆఫ్ ఫిష్ ఆర్ ప్రాన్ ఈల్డ్ అనేది మనకి వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అదే ఫార్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే కొంచెం దూరంలో, ఈ యొక్క స్లైట్లీ ఫార్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఆ యొక్క ఈస్ట్రీస్ కానీ హార్బర్ ఏరియాస్ నుంచి కొంచెం దూరం, చాలా తక్కువ దూరంలో అయితే 1575 kg per hectare వస్తుంది. అది చాలా దూరంలో అనుకోండి, చాలా దూరంలో మన యొక్క పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి, 9 kg per hectare ఆఫ్ ఈల్డ్ అనేది మనకి వస్తుంది అని చెప్తున్నారు. సో డిస్టెన్స్ బట్టి ఈ యొక్క ఈల్డ్ యొక్క అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సపోజ్ అదే దగ్గరైతే ఎక్కువ ఈల్డ్ వస్తుంది, దూరం అయితే తక్కువ ఈల్డ్ వస్తుంది. CMFRI near Wycombe region of Kerala achieved a productivity of tilapia fish at 100 kg per hectare and shrimps at 200 kg per hectare in 3 months time. సో వైకామ్ రీజియన్ ఆఫ్ కేరళలో CMFRA ఈ యొక్క రీసెర్చ్ కండక్ట్ చేసింది. సో వాళ్ళకి ఎంత ప్రొడక్టివిటీ వచ్చిందంట, తిలాపియా ఫిష్ అయితే 100 kg per hectare వచ్చిందంట, అదే షింప్స్ అయితే 200 kg per hectare. అది ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్లో, 3 months టైం పీరియడ్లో అన్నారు. అండ్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్ ఈస్ ఆల్సో టేకెన్ అప్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఈ టైప్ ఆఫ్ కల్చర్ని వెస్ట్ బెంగాల్లో కూడా చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్. దిస్ ఈజ్ ది సుపీరియర్ టెక్నిక్ ఆఫ్ ప్రాన్ కల్చర్. సో అన్నిటిలో కంటే సుపీరియర్ టెక్నిక్ ఏంటి, ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ అంటున్నారు. All the physicochemical factors needed for different stages of life are artificially provided in this method. And a yield of 22,000 kg per hectare per crop is achieved in Japan. సో ఇది ఎందుకు ఈ యొక్క ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ అనేది ఎందుకు సుపీరియర్ టెక్నిక్ అన్నారు అంటే, దీంట్లో ఆల్ ద ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ నీడెడ్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఆర్టిఫిషియల్లీ ప్రొవైడెడ్. సో ఈ మెథడ్లో ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే, అది ఫ్రై స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు దానికి కావాల్సిన ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా అందిస్తారు. అండ్ ఈల్డ్ ఎంత వస్తుందంట, 22,000 kg per hectare per crop. అది కూడా ఎక్కడంటే జపాన్లో వచ్చింది. సో జపాన్లో ఈ యొక్క ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ వల్ల అంటే యొక్క ప్రాన్ని ఫ్రై స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు దానికి అన్ని స్టేజెస్లో దానికి ఉండే కావాల్సిన ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా అందించారు. అందించడం వల్ల వాళ్ళకి వచ్చిన ఈల్డ్ ఎంతంట, 22,000 kg per hectare per crop. ఒక్కొక్క హెక్టార్ ఆఫ్ ల్యాండ్ ఏరియాలో మనకి 22,000 kgs ఆఫ్ ఈల్డ్ అనేది వచ్చింది. అబౌట్ 10 to 20 tons ఆఫ్ ఈల్డ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అయితే ఈ మెథడ్స్ని యూస్ చేసుకుంటే 10 నుంచి 20 tons ఆఫ్ ఈల్డ్ అనేది వస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ ఎక్స్పెండిచర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాండ్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ వాటర్ సోర్స్. సో ఎందుకు సుపీరియర్ అన్నారు, సో అడ్వాన్స్ టెక్నిక్స్ని యూస్ చేసుకుంటే అన్నీ ఆర్టిఫిషియల్గా ఇస్తుంది. అలాగే ఇది ఎక్కువ ఎక్స్పెండిచర్, ఎక్కువ ఖర్చుతో కూడింది. సో ఒక పాండ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి దీనికి. అండ్ వాటర్ సోర్స్ని కూడా అరేంజ్ చేసుకోవాలి, కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడిన కల్చర్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ది ఇంటెన్సివ్ షింప్ ఫార్మింగ్. సో ఇవి వచ్చేసి స్లూస్ గేట్స్, హార్వెస్టింగ్ బేస్, సో సప్లై కెనాల్ ఇది. అండ్ సో ఏరేటస్, ఇవి ప్యాడీ వీల్స్ వచ్చేసి ఏరేటస్. సో డ్రైన్ రీజియన్ ఇది, సెంట్రల్ డ్రైన్ అంటున్నాం. సో సప్లై కెనాల్ మధ్యలో ఇవన్నీ. సో ఇదొక ఆర్టిఫిషియల్ పాండ్ ఇది. సో ఇటు వాటర్ సప్లై కెనాల్ ఉంది, ఇటు వాటర్ సప్లై కెనాల్ ఉంది. సో ఇవి స్లూస్ గేట్స్, సో వాటర్ డ్రైనింగ్కి యూజ్ అయ్యేవి.
Culture of Macrobrochium rasenbergi and Penis monodon is up at AQUA COP organization near Tapithi, while Penis monodon was taken up by CFDAC in Philippines. So, మ్యాక్రోబ్రాక్యూమ్ రాసన్బర్గి అండ్ పీనియస్ మోనోడాన్ ఈ రెండు కల్చర్స్ని ఏ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది అంటే ఆక్వా కాప్, అది తపతీలో ఉంది. అదే పీనియస్ మోనోడాన్ యొక్క కల్చర్ని చూసుకునేది వచ్చేసి ఫిలిప్పైన్స్లో ఉన్న ఎస్ఈఏ ఎఫ్డిఈసి అని చెప్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఇంటెన్సివ్ కల్చర్ ట్యాంక్ ఇది. సో హియర్ ఏ వచ్చేసి గ్రేట్ వాల్యూ ఆఫ్ స్ప్రే పైప్ అంటున్నారు. బి ఏరేషన్ బబ్లింగ్ ట్యూబ్. సో ఏరేషన్ అంటే ఆక్సిజన్ని అంటే ఏరేట్ చేస్తుంది. సో సి వచ్చేసి శాండ్ బెడ్, ఇది శాండ్ బెడ్. నెక్స్ట్ సిలిండ్రికల్ స్క్రీన్, ఇది సిలిండ్రికల్ స్క్రీన్. ఇది క్రాస్ సెక్షన్ అమ్మ, సర్కులర్ ట్యాంక్ని మనం క్రాస్ సెక్షన్ చేసి చూపిస్తున్నారు. ఈ స్ప్రే పైప్. ఎఫ్ గ్రేట్ వాల్యూ ఆఫ్ సప్లయింగ్ పైప్. సో ఇది సప్లయింగ్ పైప్. జి డ్రైన్ పైప్. సో డ్రైన్ అన్ని బయటికి డ్రైన్ అప్ చేసేది డ్రైన్ పైప్. ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సీడ్ బై అబ్లేషన్ టెక్నిక్స్ అడాప్టెడ్ హియర్. సో ఇక్కడ అబ్లేషన్ టెక్నిక్ అంటే రిమూవింగ్ టెక్నిక్ అని అర్థం. సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సీడ్ని మనం యాడ్ చేసినప్పుడు దాన్ని స్లోగా మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఆ రిమూవల్ టెక్నిక్ని కూడా ఇక్కడ యూస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. In this method, breeders spawn for 7 times in 2 months, resulting a 10 times increase in eggs and 6 times increase in లోప్లియస్ లార్వా. ఏం చేయొచ్చంట, ఇక్కడ ఏం జరుగుతుందంట, బ్రీడర్స్ అనేవి 7 టైమ్స్ స్పాన్ అవుతాయంట 2 monthsలో, అండ్ రిజల్టింగ్ ఏ 10 times ఇంక్రీజ్ ఇన్ ఎగ్స్. ఎగ్స్ ఎంత సైజ్ ఇంక్రీజ్ అవుతాయంట, సారీ ఎగ్ ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 10 times ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ 6 times ఇంక్రీజ్ ఇన్ నాప్లియస్ లార్వా. నాప్లియస్ లార్వా వచ్చి 6 times ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు వాటి యొక్క ప్రొడక్షన్ అనేది. సో ఈ యొక్క టెక్నిక్ వల్ల అన్ని డబల్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. రేషియో బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈజ్ ఇనీషియల్లీ అట్ 1:1 అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్ టు 1:2. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రేషియో మేల్స్కి ఫీమేల్స్కి మధ్య రేషియో అనేది 1:1 ఉంటుంది స్టార్టింగ్. తర్వాత ఏమవుతుంది 1:2 అవుతుంది అని చెప్పుకోవచ్చు. Ponds of 4 meters into 4 meters into 1 meter size of 0.02 to 0.5 hectare area are constructed using ferrocement. సో ఇక్కడ పాండ్ కన్స్ట్రక్షన్ ఈ యొక్క మెజర్మెంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు దేన్ని యూస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఫెర్రో సిమెంట్స్ని యూస్ చేసుకోవాలి. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సిమెంట్. సో ఇటువంటి ఫెర్రో సిమెంట్స్ని యూస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. By providing black soil at the base of the pond, mortality rate is prominently reduced. సో మనం పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఫెర్రో సిమెంట్తో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో బేస్ చూసుకున్నట్లయితే బేస్ని దేంతో కన్స్ట్రక్ట్ చేసుకోవాలంట, బ్లాక్ సాయిల్ యాడ్ చేయాలంట. అలా యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మార్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అనేది తగ్గుతుంది. ప్రాన్ యొక్క డెత్ రేట్ అనేది తగ్గుతుంది. ప్రాన్ సీడ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ అట్ 5 to 10 lakhs. సో ఎంత సీడ్ని ఇంట్రడ్యూస్ చేయాలంట, 5 to 10 lakhs ఆఫ్ ప్రాన్ సీడ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో వీటితో పాటు ఏరేటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ 30% ఆఫ్ వాటర్ ఇస్ చేంజ్డ్ ఎవ్రీ డే. సో ఏరేటర్స్ని యూస్ చేసుకోవడం అండ్ ఆల్సో వాటర్ని 30% ఎప్పటికప్పుడు రోజు చేంజ్ చేస్తూ ఉండాలి. Light intensity can be reduced up to 40 to 60% by covering the ponds with black cloth. సో లైట్ ఇంటెన్సిటీ అంటే సన్లైట్ కానీ ఏదైనా లైట్ ఇంటెన్సిటీ, సో సన్లైట్ కానీ దాని మీద పడకోకుండా ఇంటెన్సిటీని ఎలా తగ్గించుకోవచ్చు అంటే 40 నుంచి 60% వరకు తగ్గించవచ్చు. అంటే దేన్ని యూస్ చేసుకుని అంటే బ్లాక్ క్లాత్ని యూస్ చేసుకుని. ఇన్ ది మార్నింగ్ ఆయిస్టర్ మీట్ అండ్ ఇన్ ది ఈవినింగ్ ఆర్టిఫిషియల్ గ్రాన్యూల్స్ ఆఫ్ ఫీడ్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్. సో ఈ యొక్క దీనికి సప్లిమెంటరీ ఫీడ్ ఎలా ఇవ్వాలి అంటే మార్నింగ్ టైం వచ్చేసి ఆ యొక్క ప్రాన్ సీడ్కి ఆయిస్టర్ మీట్ ఇవ్వాలి, ఈవినింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాన్యూల్స్ ఇచ్చి ఫీడ్ చేయాలి అని చెప్తున్నారు. పీనియస్ లాటిసల్కేటస్ ఇన్ ఆస్ట్రేలియా
Rinergunesis in Indonesia, Penis japanicus in Japan, Penis chinensis in Korea, Penis monodon in Philippines, Penis monodon and Rinergunesis mergunesis in that Penis monodon in Taiwan are the selected for culture through this method. సో ఈ యొక్క ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ని యూస్ చేసుకుని ఈ యొక్క స్పీషీస్ని మనం కల్చర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్. సో ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ ఎలా యూస్ చేయొచ్చు అంటే మోడర్న్ మెథడ్స్ని యూస్ చేసుకుని ఆ టెక్నిక్స్ని ఈ యొక్క కల్చర్ సిస్టంలో యూస్ చేసుకుంటూ ట్రెడిషనల్ మెథడ్స్లో ఉన్న లోటుపాట్లు అప్ అండ్ డౌన్స్ని మనం ఎలిమినేట్ చేస్తూ మన యొక్క ప్రాన్ ఈల్డ్ని మనం పెంచుకోవచ్చు. సో సెమీ ఇంటెన్సివ్ ప్రాన్ కల్చర్ సిస్టమ్ని మనం మోడర్న్ మెథడ్స్ని అప్లై చేసుకుని అడాప్ట్ చేసుకుని వాటిని ఫాలో అవుతూ ట్రెడిషనల్ మెథడ్స్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఈ యొక్క కల్చర్ని మనం ఫాలో అవ్వచ్చు అని చెప్తున్నారు. CMFRA ఈజ్ ఎంకరేజింగ్ దిస్ టెక్నిక్ ఆఫ్ ప్రాన్ కల్చర్ త్రూ కృషి విజ్ఞాన్ సెంటర్. సో ఈ యొక్క CMFRA సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఈ ఎంకరేజ్ చేస్తుంది టెక్నిక్ సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తుంది ఏ ప్రాసెస్ ద్వారా సో ఏ యొక్క స్కీమ్ ద్వారా అంటే ఏ యొక్క సెంటర్ ద్వారా అంటే కృషి విజ్ఞాన్ సెంటర్. కల్చర్ పాండ్స్ ఆఫ్ 0.2 to 0.5 hectare ఏరియా ఆర్ డగ్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్కి యూస్ చేసే యొక్క పాండ్ యొక్క సైజ్ వచ్చేసి 0.2 నుంచి 0.5 hectares ఆఫ్ ల్యాండ్ ఏరియాని మనం యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టమ్ ఇన్ ది థాయిలాండ్. సో ఇది సప్లై కెనాల్, ఇది ఒరిజినల్ కెనాల్, ఇది సప్లై కెనాల్. సో నెట్ ఎన్క్లోజర్ ఇది. సో ఇది వచ్చేసి డ్రైన్ కెనాల్. సో ఇలాగ మనం డిఫరెంట్ పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. Culture of Penis monodon and Penis chinensis was taken up in this method in Taiwan, Japan and Korea. సో ఎక్కడెక్కడ ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ యూస్ చేస్తారంటే తైవాన్, జపాన్ అండ్ కొరియా. యూస్ చేసే స్పీషీస్ వచ్చేసి పీనియస్ మోనోడన్ అండ్ పీనియస్ చైనెన్సిస్. పర్ఫెక్ట్లీ ఫిల్టర్డ్ సీ వాటర్ వితౌట్ ఎనీ ప్రెడేటర్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ది ఆర్టిఫిషియల్ పాండ్స్. సో సీ వాటర్ని తీసుకొస్తారు, వాటిని ఏం చేస్తారు, పర్ఫెక్ట్గా వాటిని ఫిల్టర్ చేస్తారు, ఎటువంటి ప్రెడేటర్స్ లేని సీ వాటర్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ పాండ్స్లోకి రిలీజ్ చేస్తారు. అండ్ 10 to 20% ఆఫ్ వాటర్ ఈస్ చేంజ్డ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆ యొక్క వాటర్లో 10 నుంచి 20% మనం చేంజ్ చేస్తూ ఉండాలి. బిసైడ్స్ యూసింగ్ ఏరేటర్స్ టు స్టెబిలైజ్ సెలినిటీ. సో దీంతో పాటు ఏం చేయాలి, ఏరేటర్స్ని యూస్ చేసుకోవాలి సెలినిటీని ఎప్పటికప్పుడు స్టేబుల్గా ఉంచుకునేలాగా. హై డిమాండ్ క్వాలిటీ సీడ్ ఆఫ్ 40 to 60 millimeters సైజ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్. సో ఇక సైజ్ క్వాలిటీ అనేది ఎంత ఉండాలి అంటే 40 నుంచి 60 millimeters సైజ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఎంత స్క్వేర్ మీటర్స్ కంట, 15 నుంచి 20 స్క్వేర్ మీటర్కి, అంటే 1 lakh నుంచి 3 lakhs పర్ హెక్టార్ ఆఫ్ సీడ్ని మనం రిలీజ్ చేయాలి టు అచీవ్ హైయర్ ప్రొడక్టివిటీ ఇన్ షార్ట్. సో తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ రావాలంటే ఇటువంటి టైప్ ఆఫ్ సీడ్ని యూస్ చేయాలి, ఇంత ఏరియాలో యూస్ చేయాలి అని చెప్తున్నారు. బిసైడ్స్ న్యాచురల్ ప్లాంక్టోనిక్ ఫీడ్, prawns are supplied with nutritious ఆర్టిఫిషియల్ ఫీడ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్. సో ప్లాంక్టోనిక్ ఫీడ్ అంటే న్యాచురల్గా ఆ యొక్క పాండ్లో ఉండే ఫీడ్తో పాటు ప్రాన్స్కి ఇంకా న్యూట్రిషియల్ ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా మనం సప్లై చేయాలి. Prawns grown to marketable size in 3 to 4 months and 2000 to 3000 kg per hectare productivity is obtained. సో ఎట్లా మనం గ్రో చేసిన ఆర్టిఫిషియల్ పాండ్లో గ్రో చేసి సెమీ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ యూస్ చేసుకుని గ్రో చేసిన ప్రాన్స్ అనేవి మనకి 3 to 4 monthsలో మనకి మార్కెటబుల్ సైజ్ వచ్చేస్తాయి. సో దాని నుంచి మనకి ఎంత ప్రొడక్టివిటీ వస్తుందంట, 2000 to 3000 kg per hectare. ఒక్కొక్క హెక్టార్ ల్యాండ్ ఏరియా ఆఫ్ పాండ్ నుంచి మనకి 2000 నుంచి 3000 kgs ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది అని చెప్తున్నారు. యావరేజ్ ఈల్డ్ ఆఫ్టర్ 6 months ఈస్ ఎస్టిమేటెడ్ అట్ 4 to 5 tons పర్ హెక్టార్ పర్ క్రాప్. సో అదే 6 monthsకి యావరేజ్ ఈల్డ్ ఆఫ్టర్ 6 months అయితే ఎంత వస్తుందని చెప్తున్నారు, 4 నుంచి 5 tons. ఒక్కొక్క హెక్టార్కి మనకి ఒక్కొక్క క్రాప్ నుంచి ఒక్కొక్క హెక్టార్ ఏరియా క్రాప్ నుంచి మనకి ఎంత వస్తుందంట, 4 to 5 tons ఆఫ్ ఈల్డ్ అనేది రావచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈల్డ్ ఈజ్ అచీవ్డ్ అట్ 1000 to
1185 kg per hectare area in India and Indonesia under this method of culture. సో, ఈ యొక్క సెమీ ఇంటెన్సివ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఇండియాలోను, ఇండోనేషియాలో చూసుకుంటే ఈల్డ్ ఎంత రావచ్చంట? ఎంత వస్తుందంట? 1000 నుంచి 1185 కేజీ పర్ హెక్టార్ పర్ ఇయర్ వస్తుంది అని చెప్తున్నారు. మార్కెటబుల్ సైజ్ ఈస్ అచీవ్డ్ ఇన్ 2.5 to 4 months if young stages of 40 to 60 millimeter size are introduced into the field or pond. అంటే మనకి మార్కెటబుల్ సైజ్ అనేది 2.5 నుంచి 4 months లోపు రావాలి అంటే మనం రిలీజ్ చేసే యొక్క పాండ్లో రిలీజ్ చేసే ఆ యొక్క ప్రాన్ యొక్క స్టేజ్ ప్రాన్ అనేది యంగ్ స్టేజ్లో ఉండాలి. అంటే 40 నుంచి 60 మిల్లీమీటర్ సైజ్లో ఉన్న ప్రాన్ని కనుక యంగ్ స్టేజ్లో ఉన్న ప్రాన్ని కనుక మనం రిలీజ్ చేసినట్లయితే ప్రాన్ సీడ్ని కనుక మనం రిలీజ్ చేసినట్లయితే మనకి ఈల్డ్ అనేది చాలా త్వరగా వస్తుంది. మార్కెటబుల్ సైజ్కి చాలా త్వరగా రీచ్ అయిపోతుంది. జస్ట్ 2.5 నుంచి 4 months లోపే అది మార్కెటబుల్ సైజ్లోకి వస్తుంది. So, this is all about the culture system of the shrimp and their economics and management. Till now in shellfish culture, I had completed 1.1 and 1.3. This is the last topic in the shellfish culture first unit. Thank you.